సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి చేసిందేంటని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దుమ్మెత్తిపోశారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ప్రమాదాలను, దుర్ఘటనలను ఒక్కొక్కటిగా వివరించారు. బాధలో ఉన్న వారిని రెచ్చగొట్టి ప్రభుత్వంపై తనకున్న అక్కసును చాటుకున్నారని మండిపడ్డారు. జరిగిన దుర్ఘటన పట్ల ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకున్నప్పటికీ ఇది ప్రభుత్వ హత్య అంటూ దిగజారుడుగా మాట్లాడ్డాన్ని గంటా శ్రీనివాసరావు ఖండించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారంగా ఒక్కొక్కరికి ప్రభుత్వం ఇస్తున్న 25 లక్షలు చాలదని, ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేసిన జగన్ మళ్లీ తాము అధికారంలోకి వస్తే బ్యాలెన్స్ ఉన్న మొత్తాన్ని చెల్లిస్తామని చెప్పడం వారిని పరిహాసం చేయడం కాదా అని దుయ్యబట్టారు. జరిగిన ప్రమాదంపై విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇది ప్రభుత్వం చేసిన హత్య, ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే ₹1 కోటి ఇచ్చాను, ఎందుకు వీళ్ళకి ₹1 కోటి ఇవ్వలేదు అని చెప్పడమే కాకుండా ఇంకొక కొసబెరుపు మాట ఇంకోటి కూడా అన్నారు. అమ్మా, మీరేం బాధపడద్దు, మీకు ఆ ₹1 కోటి అందలేదని చెప్పారు, ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం, బహుశా ఏమన్నా ఆ మిగతా 75 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచో సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడేమని. కానీ రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది ఆయన. అంటే మొన్న ఆల్మోస్ట్ ఆల్ చావు తప్పి కన్ను లట్టపోయింది ఆయనకి. 11 సీట్లతోటి ఒక చరిత్రలో కన్నీ విని ఎరిగిన ఘోర పరాజయంతో ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి నేను మీకు బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్తే అది ఏదో దింపుడు కళ్ళం ఆశ అంటారు. ఏదన్నా చనిపోయి మామూలుగా తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ కొంత దూరం పోయినాక ఆ శవాన్ని దించి ఏదో ఆయన పేరు చెప్పి లెగు అంటే ఎట్లా ఎంత లెగరో అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అటువంటి పరిస్థితిలో ఉన్న పార్టీ. రేపు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పడం అంటే ఆ కుటుంబ సభ్యులతో పరిహాసం అన్నట్టుగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు, నిన్న స్థానిక విశాఖపట్నంలో ఉన్న నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మరి వాళ్ళ పేర్లు కూడా మనకు అనవసరం, ఇప్పుడు అంతమంది నాయకులందరూ కూడా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు. ఓకే, రైట్, తప్పులేదు. ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అది బాధ్యత, వెళ్ళినప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు కూడా ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే అని చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగాలని కోరుకోరు. అది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, లేకపోతే ఇంకో ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటన జరగాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది, భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఏం చేయాలి, ఇటువంటి వాటికి సంబంధించి చూడాలి తప్ప ఇది ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పిన దాన్ని రాజకీయం చేసి మాట్లాడటం కూడా చాలా బాధాకరం. మీకు ఇది ఒక చిన్న ఇది అంటే దేన్ని ప్రభుత్వ హత్య అంటారంటే నిజంగా ఏదన్నా దాంట్లో ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూర్ అయిపోయి కొన్ని జరిగిన ఎక్కడన్నా జరిగితే అటువంటి అంటారు తప్ప దీని అసలు ప్రభుత్వ హత్య అంటానికి రాజకీయంగా వాళ్ళు ఎంత దిగజారుతున్నారో దీన్ని అర్థం చేసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఏదైతే ₹1 కోటి పరిహారం ఇవ్వాలని చెప్పిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళ పార్టీ నాయకులు అన్నారు. అనటమే కాదు, మేము ఏదైతే ఇక్కడ ఎల్జీ పాలిమర్స్లో ఇన్సిడెంట్ అయితే మేము వెంటనే వచ్చి ₹1 కోటి అనౌన్స్ చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది. మరి ఇదే ₹1 కోటి ఎల్జీ పాలిమర్స్ తప్ప ఇంకెక్కడన్నా ఆ 5 ఏళ్లలో ఆయన అన్ని, నేను 9 మీకు లిస్ట్ చదివాను. నేను మీకు కర్చులూరు బోర్డు దగ్గర నుంచి, అన్నమయ్య డ్యామ్ దగ్గర నుంచి, మొత్తం రుయా హాస్పిటల్లో ఆక్సిజన్ సరిపోయే దగ్గర నుంచి అన్నీ కూడా వరుసగా ఒక 10-15 ఇన్సిడెంట్లు చెప్పాను. అలాగే విశాఖపట్నంలో కూడా నేను అన్నీ ఇప్పటిదాకా ఎన్ని చూపించాను మీకు, ఏ ఇయర్లో ఎన్ని అయినాయి అని చెప్పాను. ఒక ఎల్జీ పాలిమర్స్లో మాత్రమే ఎందుకు ₹1 కోటి ఇచ్చారు, మిగతా వాటిల్లో ఎందుకు 10 లక్షలు ఎట్లు ఇచ్చుకుంటూ వచ్చారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు చెప్పాలి. ఎల్జీ పాలిమర్స్ కానీ లేకపోతే మొన్న మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అయింది, ఎసెన్షియా ఫార్మా అని. ఆ ఎసెన్షియా ఫార్మా రీసెంట్గా యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ దాంట్లో చనిపోయారు, మొత్తం 18 మంది చనిపోయారు. ఇది 21/8/2024లో అనకాపల్లి సెజ్లో జరిగింది, ఎసెన్షియా ఫార్మా. అక్కడ కూడా మనం ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఆ రోజు ₹1 కోటి ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్కి
ఒక పుణ్యక్షేత్రంలో ఒక గోడ కూలి మరణించిన దానికి రెండు ఒకే ఘాట కట్టేసేసి, అంటే వీళ్ళ ప్రాణాలు విలువైనవి కాదనట్లా, ఎవరైనా ప్రాణమే. కానీ ఒక ఇండస్ట్రియల్, ఒక ప్రైవేటు ఇండస్ట్రీ ఉంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఏదో ఒక సందర్భంలో ₹1 కోటి ఇస్తే దాన్ని ఒక బెంచ్ మార్క్ కింద పెట్టి రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ₹1 కోటి ఇవ్వాలి అని చెప్పి దాన్ని రాజకీయం చేసే విధంగా మాట్లాడటం ఇక్కడ తప్పని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.